హలో అండి, హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే అన్నమాట. సండే రోజు మంచిగా పడుకున్నాం నిమ్మలంగా. వీళ్ళు పడుకోవట్లా, ఎంతసేపు పడుకోవట్లే వీళ్ళు. పరిస్థితి. మళ్ళీ ఏం పెయిన్ రాకపోతుండే, కానీ మటన్ తినిండు, అందుకే పెయిన్ వస్తుంది. అవనికి మా చిన్నకి పన్ను చాక్లెట్స్ తిని తిని పన్ను అనేది ఇట్లా పుచ్చినట్లయింది. అది మంట వస్తుందని ఏడుస్తుండు. దానికి ఇది పెడితే ఆగట్లేదు, అందుకే కాటన్ పెట్టి పెట్టా. కొద్దిసేపు అయితే ఆగుతుంది. ఇది మీ చిన్న ఆమె ఏడుస్తుంది. ముక్కొచ్చినా పట్టించుకోకుండా కూడా ఏడుస్తుంది. ఇది సంగతి. ఈ పిల్ల చాలా అల్లరి పిల్ల. అంటే అల్లరేం కాదు, నాటే అన్నట్టు. ఆమె జాగాలి, ఇంకోళ్ళకి జాగద్దు. అలాంటి క్యారెక్టర్. ఏదో ఒకసారి అట్లా టచ్ అయిందంట కాలు టచ్ అయినందుకు నన్ను తొక్కిండు చేస్తుండు అని అల్లరి చేస్తుంది. మా తమ్మునివే కాదు నువ్వు అంటుంది. సరే, కొంచెం జోకేసిన ఇక్కడ. నన్ను కూడా వెళ్ళిపోమంటుంది. నేను కూడా ఉండద్దట ఇంట్లో. ఏడుపు రాకున్నా మరీ పట్టి ఏడుస్తుంది. అలాంటి నాటిది అన్నట్టు. అమ్మో, చాలా డేంజర్ కేసు ఇది. అమ్మో, అస్సలు ఊరుకోదు. ఇంకో నెక్స్ట్ డే అండి, మేము మా ఇంటి బంగారం సినిమాకి వెళ్ళినాం. ఇది పెట్టచ్చు ఏదో కానీ కొంచెం అట్లా యాడ్ చేసా. ఇది ర్యాండమ్ లాగండి, అక్కడక్కడ తీసింది. ఫస్ట్ టైం పెడుతున్నా, కొంచెం చేయండి ప్లీజ్. ఏదో అట్లా కొంచెం అట్లా పెడుతున్నా, చూడండి. నా వాయిస్ బాగలేకపోయినా కూడా మీరు ఏదో చూస్తారని. ఆ రోజు ఈవినింగ్ వీమార్ట్కి వచ్చాము. వీమార్ట్లో సామాన్ తీసుకోవడానికి. గజ్విల్ దగ్గరే ఉంటుందండి వీమార్ట్. వేరే దగ్గర వేరే సూపర్ మార్కెట్లో తీసుకుంటామని ఎప్పుడన్నా ఒకసారి తప్పితే, కానీ ఇక్కడికి రాము వీమార్ట్కి. అంటే చాలా లాంగ్ అన్నట్లు, ఆటోస్ అవైలబుల్లో ఉండవని ఎక్కువ రావడానికి ఇష్టపడాడు మా ఆయన. ఇక్కడే తీసుకున్నాం గజ్వేల్ లోకల్లో. ఇది షాప్లో ఆ రోజు ఎవరి వర్క్ లేకపోతే నా వర్కే వేసుకుంటున్నాను. ఆ రోజు గిరాకీ ఏం లేకుండే. సరే చూద్దాంలే, చాలా రోజులైంది కదా. నేనేమో ఇంతవరకు మిషన్ తీసుకొచ్చినండి, నేనేం వర్క్ వేసుకోలేదు, అందుకని వేసుకుంటున్నా. ఇంతకీ షాప్ ఏంటో చెప్పలేదు కదా. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేస్తానండి నేను. అదే అన్నమాట. ముందు తెలుస్తుంది, ఇప్పుడే ఫస్ట్ బ్లాగ్ కదా, అందుకనే కొంచెం మీకు అలవాటు కావాలి. ఇది ఊళ్ళో ఉన్న రోజు సరదాగా అట్లా బయట పడుకుంటే, ఎండలు చాలా ఉన్నాయి కదా, సరదాగా అట్లా పడుకొని బయట ఎండలు అది తీస్తుండే, చందమామ తీస్తుండే మా పాప. అదే చూస్తున్నాను. బాగుంది కదా, ఎంత బాగా అనిపిస్తుంది దేవుడు. చాలా బాగుంది. ఇది యాదగిరి గుట్ట అండి. యాదగిరి గుట్టకి వెళ్ళాము, అమ్మ వాళ్ళందరికీ కలిసి వెళ్ళాము. ఇది స్వర్ణగిరి టెంపుల్. ఆ స్వరం వింటుంటే చాలా హాయిగా ఉంటుందండి, అందుకే తీసేయలేదు స్వరాన్ని. చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా కూడా వింటే అసలు ఊరుకోవాలనిపించదు. చాలా బాగుంటుంది స్వరం. ఓం నమో శివాయ. చాలా బాగుంటుంది. ఎంతసేపు విన్నా కూడా అసలు విసిగే రాదు, అంత బాగుంటుంది. నేను, మరదలు, మా ఆయన, అమ్మ, అత్తమ్మ వాళ్ళందరం వెళ్ళాము. మేము మా అద్దలండి, తమ్ముళ్ళ భార్య, మా ఆయన. అక్కడ ఉండి టిఫిన్ చేయడానికి, దర్శనం అయిన తర్వాత టిఫిన్ చేయడానికి బయలుదేరాము. టిఫిన్ చేయడానికి బయలుదేరాము. అక్కడ ఉండి
ఆ స్వరం చూడండి ఇంకా వినిపిస్తుంది. ఎంత దూరం అంటే అంత దూరం వినిపిస్తుంది ఉంటుంది కదా, ఎంత బాగుంటుందో. మీకు ఎంత అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది, కానీ అక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే. ఎంత హాయిగా ఉంటుందో. అందుకే దేవుని టెంపుల్ వెళ్తే హాయిగా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అక్కడే స్వర్ణగిరిలోనే ఇది దర్శనం అయిన తర్వాత అక్కడే దగ్గర ప్రశాంతం కూర్చున్నాము. మమ్మీ అండి, మా తమ్ముని కొడుకు, వీడు నాకు. ఇది యాదగిరి గుట్టకు అనుకుంటా, లేదు స్వర్ణగిరే. స్వర్ణగిరి నుండి బయలుదేరం అయిపోయింది. అక్కడ వెళ్తున్నప్పుడు వెళ్ళే రూట్లో అండి, ఇది వెళ్ళే రూట్లో టీ అట్లా తాగుదామని చెప్పేసి ఆగిపోయాము ఒక దగ్గర క్యాంటీన్లో ఆగి అక్కడ టీ అట్లా తాగుతున్నాము. ఇక్కడ కొంచెం ఆడిస్తాడు మా ఆయన, ఇగ్నోర్ చేయండి ఏమనుకుంటాను, నన్ను తీసుకున్నాను అట్లనే ఎడిటింగ్ కొంచెం మర్చిపోయినా. ఎడిటింగ్ మర్చిపోయినా ఆ ఎడిటింగ్ అనేది చూడాలి అసలు. ఇక్కడనే నేను చేస్తున్నావు అంటున్నావు, చూసినారా. ఇది ఇంకో రోజు అయిపోయింది, అది ఇంకా లాగే ఇంకో రోజు రెస్టారెంట్కి అట్లా వచ్చినప్పుడు. ఇది మామూలుగా రెస్టారెంట్కి అట్లా పోయినాము. ఇది ఈసా గజ్వెల్ దగ్గర ఈసా అని ఉంటుంది. ఈసా రెస్టారెంట్ చాలా బాగుంటుంది ఫుడ్. ఎక్స్పెన్సివే కానీ ఫుడ్ బాగుంటుంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా వీడైతే చాలా నాట్యం కొడుకు ఉన్న దగ్గర ఉన్నాడు. అసలు ఎక్కడ ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఎట్లా చేస్తుంది, ఉల్టా సీదా చేస్తూ ఉన్నాడు. అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడండి అసలు వీడు. రోజు అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ అండి. సమ్మర్ కదా, ఈ షాప్లోకి వెళ్ళే కూర్చోవడము గిరాకున్నప్పుడు తప్పదు. ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి. ఇంటి దగ్గరే కానీ ఇంటి దగ్గర ఎవరు ఉండరు. చిన్న పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరు ఉండరు. సరే వదిలేసి వెళ్దామంటే అమ్మో వీళ్ళు ఎప్పుడేం చేస్తారో వీళ్ళకే తెలియదు. అందుకనే పట్టుకొని వెళ్ళి కాసేపు ఉండి స్టడీ చేసి మళ్ళీ వచ్చి ఇంటి దగ్గరనే ఉంటారు వాళ్ళు చూసుకుంటూ. స్కూల్కి వెళ్తే కానీ వాళ్ళని పట్టుకొని వాళ్ళు స్కూల్కి వెళ్తే కానీ షాప్లో వెళ్ళి ఉండను. ఇంకా తప్పదు. ఇది హాలిడేస్ అయిపోయిన రోజులు ఇలానే గడిచిపోయింది నాకు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఇంకా సెట్ అవ్వలేదు. స్కూల్ స్టార్ట్ అయింది కానీ ఇంకా సెట్ అవ్వలేదు. రేష్మా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అని ఉంటుందండి గజ్వేల్లో. ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు.